నమస్తే అండి. నమస్తే. ఏపీలో మార్కాపురంలో జరిగిన సంఘటన ఇది. ఈరోజు అన్ని మనం క్రైమ్ గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే క్రైమ్ రేట్ అంత పెరిగిపోతుంది క్రైమ్ సిరీస్ లాగా ఉంది కదా. ఆంధ్రాలో కొంచెం తక్కువ చూస్తూ ఉంటాం కేసు, అసలు లేకుండా ఉన్నాయని కాదు కానీ కొంచెం తక్కువ చూస్తూ ఉంటాం. క్రైమ్ ఎక్కడైనా అసలు క్రైమ్ లేని ప్లేసే లేదు. ఇది మార్కాపురంలో ఆ అమ్మాయి స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రేమించిందట. ఇప్పుడైతే టీచర్గా వర్క్ చేస్తుంది. ఆమె సన్నిహిత సంబంధం ఉంది, ప్రేమించింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళయింది. అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. వాడు ఒప్పుకోడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కంటే తెలియదు ఈ అబ్బాయికి పెళ్ళయిందని, బట్ వాడికి తెలుసు కదా నాకు పెళ్ళయింది అన్న విషయం. ఈ అమ్మాయితో కంటిన్యూ చేయమన్నాడు రిలేషన్. ఆమె ససేమిరా అనేసింది. వెంటనే మనం ఉపయోగించే అస్త్రాలే కదా, నా దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయి, ఈ వీడియోస్ ఉన్నాయి, బయట పెడతా. ఆమె చేతి మీద నాన్న జాగ్రత్త అని ఒక నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. కొన్ని సందర్భాల్లో అంటే మనం రోజు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో చోట ఇలాంటివి చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. లాస్ట్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో ఇలాంటి వాళ్ళు చెబుతూనే ఉంటారు. అయినా సరే ఆత్మహత్యకి వెళ్ళింది ఒక టీచర్ అయి ఉన్నప్పుడు అక్కడ బాధ అనిపిస్తూ ఉంటుంది. అవును, ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే రెండో పక్క ఇది చేతులారా చేసుకున్న తప్పిదం. అంటే అతన్ని ఇష్టపడటం తప్పన్ను, అతను పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పన్ను, కానీ అతనికి సంబంధించిన అతని జీవితంలో వేరే మహిళలు ఉన్నారు, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు అని నీకు ఏ క్షణం అయితే తెలిసిందో అతను చెప్పనందుకు నువ్వు అతని నుంచి విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఆ అభిప్రాయాన్ని నువ్వు అతనికి చెప్పినప్పుడు అతను ఈ అస్త్రం ప్రయోగించాడు, నీ పరువుకు సంబంధించిన అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు నువ్వు ధైర్యంగా, మనం ఎప్పుడు చెప్తాం కదా 100 1930 181 ఇట్లాంటి వాటిలో దేనికి కాల్ చేసినా, భూమిక హెల్ప్ లైన్ లాంటి, రోష్ని హెల్ప్ లైన్ ఇట్లాంటి వేటికి కాల్ చేసినా నీకు ముందు ధైర్యం చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పి అతన్ని ఇమ్మీడియట్గా పట్టుకొచ్చి అతని దగ్గర ఏమున్నాయి ఏంటి అవన్నీ స్వాధీనం చేసుకునేవాళ్ళు. పైగా అతని పైన నిర్భయ కేసు పెట్టొచ్చు. కాదండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత అయినా సరే, అంటే కొంచెం మనం బోల్డ్గానే మాట్లాడదాం ఈ విషయాన్ని. చనిపోయిన తర్వాత అయినా సరే ఆ అమ్మాయి మీద అయితే ఈ నింద అయితే పడిందిగా, ఎవరితోనో తిరిగింది ఆ అమ్మాయి, ఇప్పుడు ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంది అంటే విషయం అయితే బయటకు వచ్చింది. ఇంతవరకు మనం ఏపీలో ఉన్న విషయం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే బయటకు వచ్చింది. అదే అమ్మాయి బ్రతికుండి ఒక్క అడుగు ముందుకేసి ఏదైతే సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయని బెదిరిస్తున్నాడో ఆ ప్రూఫ్స్నే ఈమె సాక్ష్యాధారాలుగా వాడుకుని ఉండుంటే ఈరోజు అతను కదా జైల్లో ఉండేవాడు. అవును, అదే ఆ ధైర్యం ఈ రోజు చేయలేకపోతున్నారు. ఎందుకు? అదే ఇక్కడ చట్టాల గురించి ఒక రకంగా అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఎంత పెద్ద నేరం అంటే ఇది చూడడానికి చాలా చిన్న బ్లాక్ మెయిలింగ్ లాగా అనిపిస్తుంది తప్పితే డైరెక్ట్గా ఈ అమ్మాయికి మెసేజ్లో ఏవో పెడతాడు కదా, అవి చూపిస్తే 354 అండి. నిర్భయ చట్టం పెట్టొచ్చు 354A, B, C, D. నేను కొంచెం సందర్భం ఉన్నా నేను ఈ చట్టం గురించి చెప్పేది ఇందుకే. ఆడపిల్లలకి ఈ ధైర్యం రావాలి. మిమ్మల్ని ఎవరైనా వెంబడించినా, మిమ్మల్ని ఏమైనా అసభ్య పదజాలంతో మాట్లాడినా, మీ దుస్తులు విప్పమని అడిగినా, అలాగే మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీ గురించి ఏమైనా రహస్యాలు ఉన్నాయి నా దగ్గర నేను అందరికీ చెప్పేస్తాను అని బ్లాక్మెయిల్ చేసిన 354A, B, C, D ఈ 4 రకాల చట్టాలని ఏది ఆ రెండో వాళ్ళు చేసిన నేరం అయితే ఆ నిర్భయ చట్టం ప్రయోగించి కేసు అవుతుందండి. అసలు మనకి ఇంత బ్రహ్మాస్త్రం లాంటి చట్టం మన చేతిలో ఉండగా, మహిళల చేతిలో, అసలు మనం ఎందుకు ఇట్లా బేలల్లాగా అయిపోతున్నాము? ఎందుకు ఇట్లా చనిపోవాలనుకుంటున్నాము?
అసలు ఇప్పుడు ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకోవాలి అంటే నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ బీఈడీ చెయ్యాలి, మళ్ళీ డిఎస్సి రాయాలి, ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇంత చేసిన తర్వాత, ఇంత చేశాక ఎంతోమంది భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత నీ మీద ఉండగా నీకొచ్చిన కష్టానికి నువ్వు ఇంతలా బెంబేలు పడిపోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? పైగా ఇంతవరకు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది. రైట్ టైంకి గవర్నమెంట్స్ ఆ డిఎస్సీలు తీయవు, చాలా వెయిట్ చేసి ఉండాలి. అవునా? అంటే ఒకటి స్వర్ణ, ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్పడం వేరు, ఆ షూస్లో మన కాళ్ళు పెట్టినప్పుడు మనకు ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. కాకపోతే మనం ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాము, ఇంత నిర్దయగా మాట్లాడుతున్నట్టే ఒక్కొక్క రకంగా చూసుకుంటే. అయితే ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ప్రాణాన్ని మనం తీసుకురాలేకపోవచ్చు, ఇంకే ప్రాణము అదే ఇలా కాకూడదు అని నా ఉద్దేశం. అందుకు నేను ఇంతలా చెప్తా ఉంటాను. కొన్ని సందర్భాల్లో బాధ కన్నా కూడా కోపం వస్తూ ఉంటుంది. కోపమే ఇలాంటి సంఘటనల్లో ఇది ఆగ్రహం మంది నిజంగా. ఈ ఆగ్రహంతో మాట్లాడటమే ఇది. ఎందుకు ఆడపిల్లలు ఇట్లా చేసుకుంటున్నారు, ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఒక బిడ్డ చనిపోతే ఆ తల్లి ప్రాణం పోయే వరకు ఆ బాధ అలానే ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చనిపోయారనుకోండి, సరే పెద్దవాళ్ళు అయ్యారు, చనిపోయారు, బాధపడతాము, రోజు గుర్తొస్తుంటారు, అది వేరు, ఆ బాధ వేరు. కానీ మన కడుపులో నుంచి వచ్చిన బిడ్డలు, మన రక్తంలో నుంచి వచ్చిన పిల్లలు చనిపోయారు అంటే ఆ తల్లిదండ్రులకి అంతకంటే నరకం ఇంకొకటి లేదు. అమ్మాయి చేతి మీద నాన్న జాగ్రత్త. అసలు నీకు నాన్న మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నిజంగా ఉంటుంది. నేను లేదన్న, అసలు ఆ అమ్మాయి ప్రేమను నేను డౌట్ చేయను. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి మనస్తత్వంలోనే ఆ ప్రేమ మనస్తత్వం ఉంది, ఆ గుడ్డితనం ఉంది కాబట్టి వాడిని అలా నమ్మింది. ఎప్పుడో స్కూల్ టైం నుంచి తెలిసిన వాడికి ఓ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారనేది ఈ అమ్మాయికి ఎలా తెలియకుండా పోయింది అసలు? సరే, అది తెలియలేదు. అక్కడ ఏమైందంటే ఈ అమ్మాయి ఈగో దెబ్బతింది. నన్ను ఇంతలా మోసం చేస్తాడా, నేను ఎంత ప్రేమించాను, ఎంత ఇష్టపడ్డాను అతనితోటి, నేను ఎట్లా అంటే అట్లా ఒక అభ్యంతరకరం, ఇప్పుడు ఏవైతే చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆ పరిస్థితులు కూడా నేను అతనికి లొంగిపోయాను కదా. ఇప్పుడు ఏముంటాయండి, వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నాయి అంతే కదా. ఇంకా అంతకంటే ఇంకేముంటాయి చెప్పండి? ఆ సన్నిహితంగా ఉన్నదాన్ని అతను ఇలా వాడుకోవాలని చూస్తున్నాడు అని అన్నప్పుడు అసలు అట్లాంటి వాడిని శిక్షించేదాకా నిద్రపోకూడదు. ఇట్లా కొంతమంది అమ్మాయిలు చేస్తే కానీ చాలామందికి బుద్ధి రాదు. అసలు నువ్వు బాగున్న రోజులు బాగున్నావు, అమ్మాయి నిన్ను వద్దనుకున్నప్పుడు వద్దనుకోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. కారణాలు ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా చేయటం ఎంతో అసలు నిజంగా ఒక రకంగా చంపేసినట్టే. ఇప్పుడు ఇతను ఆ అమ్మాయి చనిపోవటానికి ఇతను కారణం అంతే. ఇంకే అతను బయట పడలేడు. మళ్ళీ ఇక్కడ అతను నమ్ముకున్న భార్య, అతన్ని నమ్ముకున్న బిడ్డలు అన్యాయం అయిపోతారు కదండి. అంతే, ఇటువైపే మాట్లాడుతున్నాం. కరెక్ట్. అటువైపు మాట్లాడాలంటే అసలు నిజంగా ఈ అమ్మాయి అతనికి భార్య పిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు అతని నుంచి దూరంగా జరిగింది చూసారా, ఒక రకంగా మంచి అమ్మాయి అమ్మాయి. ఎందుకంటే నా వల్ల నేను అతన్ని గనక కావాలి అని అనుకుంటే గనక అక్కడ అన్యాయం అయిపోతారనే ఒక బాధ కూడా ఈ అమ్మాయికి ఉంటుంది. కానీ ఈ అమ్మాయి బాధపడింది ఎక్కడ అంటే ఆ పరువు గురించి ఎక్కువ ఆలోచించింది. నాకు ఆ బ్లాక్మెయిల్ చేసిన విధానానికి బాధపడింది. అదేదో పరువు పోతుంది అనుకుంది. సన్నిహితంగా ఉన్న ఫొటోస్ ఆర్ వీడియోస్ తండ్రి దాకా వస్తే ఎలాగాని భయపడి ఉంటుంది. ఆ పరువు పోతుంది అని భయపడి ఉంటుంది. ఇంట్లో ఇప్పుడండి నిజంగా మహిళలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీడు ఎలాగో జైలుకి పోతాడు, ఆ భార్య కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అసలు అతన్ని ఆదరించకూడదు. అంత కోపంగా అనిపిస్తుంది. నీకు పెళ్ళయింది కదరా, నీకు పిల్లలు కూడా ఉన్నారు కదా, ఈ అమ్మాయితోటి నీకు ఎందుకు రిలేషన్షిప్ చెప్పు? పెట్టుకున్నాడు, మళ్ళీ బెదిరించడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి కాదన్నప్పుడు
నువ్వు ఖామోష్. ఎక్కడెక్కడ కట్ ఆఫ్ చేసుకుందారనుకున్నా తెగట్లేదు ఇది. పెట్టుకోవడం తప్పు, సరే పెట్టుకున్నారు, వద్దు అన్నారు, అక్కడికన్నా ఆగిపోవాలి, ఆగలేదు, బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు. ఏదైనా ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే, ఎవరికైనా సరే వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. మీరు పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి మీరు పెళ్ళికి ముందు ఇలా ఒకళ్ళకి మీకు సంబంధించిన మీ జీవితాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టడం మటుకు చాలా తప్పు. పెళ్ళి అయిన తర్వాత అయినా పెళ్ళికి ముందైనా సరే ఎవరి చేతుల్లోనూ ఎవరి జీవితాలు ఉండటానికి వీల్లేదు. ఎవరి చేతుల్లోనే వాళ్ళ జీవితాలు ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి.